మీకు ఫుల్ సాంగ్‌తో కావాలంటే టెలిగ్రామ్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని పోస్ట్ చేశాను. అక్కడెళ్లి చూడండి. మీకు ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఫస్ట్ గ్రూప్ ఉంటుంది. గ్రూప్‌లోని ఇక్కడ ఇలా టెక్స్ట్‌తోని ఒక లిరిక్స్ వస్తాయి చూసుకోండి. ఇక్కడ మిడిల్‌లో మీకు ఒక ఫోటో ఉంటుంది. ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఒక లేయర్ ఉంటుంది చూసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడొస్తుంది. ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ వస్తుంది. ఇక్కడ గ్యాప్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ వస్తాయి. చూసుకోండి. ఇక్కడ నుంచి మనకు మొత్తం గ్యాప్ వస్తుంది. ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ అయితే స్టార్టింగ్‌కొచ్చేసేయండి. స్టార్టింగ్‌కొచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఉంది గదా! ఇప్పుడేం చేయండి అంటే ఇక్కడ వదిలేసి ఇక్కడ వచ్చేసేయండి. 5.26 మిల్లీ సెకండ్ దగ్గరకొచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఎవరు ఫోటోస్‌తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోటో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. లేదంటే ఫోటోని ఎక్స్‌చేంజ్ చేసుకోండి ఇక్కడి వరకు. ఓకే. ఇలా వస్తుంది. ఓకే. ఇక్కడ వదిలేసి మళ్ళీ సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే. ఒక ఫోటో ఇంకోటి సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ఇక్కడ వదిలేసి ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ నుంచి ఫోటోస్, వీడియో ఎండ్ వరకు లైన్‌గా యాడ్ చేసుకోండి. ఓకే. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ ఇక్కడ కూడా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. లేదంటే ఫోటోని ఎక్స్‌చేంజ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్‌చేంజ్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ కూడా సేమ్ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే. ఫోటో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఓకే. ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకున్నారు కదా! యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్‌కొచ్చేసేయండి. స్టార్టింగ్‌కొచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్‌లో ఒక ఫోటో ఉంది కదా! ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా! కాపీ లేయర్ చేసుకోండి. ఓకే. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికొచ్చేసేయండి. ఫోటో ఉంది కదా! ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన ఆరో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైమర్‌ని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే. ఇలా వస్తుంది. చేసిన తర్వాత ఫోటో అనేది కొద్దిగా జూమింగ్ అనేది ఇలా పెంచుకోండి. ఓకే. మిడిల్‌లోకి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే. అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా మళ్ళీ ఇక్కడ వచ్చేసింది. వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ స్టైల్. ఫోటో అడ్జస్ట్ అయితే ఓకే. లేదంటే ఫోటోని కొద్దిగా జూమింగ్ పెంచుకోండి. ఓకే. సేమ్ మళ్ళీ ఇక్కడ వదిలేసి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్. ఫోటో జూమింగ్ అనేది పెంచుకోండి. ఇట్లా మిడిల్‌లోకి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ స్టైల్. ఫోటోని అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ స్టైల్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ స్టైల్. ఫోటోని అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. ఓకే. ఫోటోని మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్‌కొచ్చేసేయండి. స్టార్టింగ్‌కొచ్చేసి ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక లేయర్ ఉంటుంది. ఇక్కడ ఫోటో పైన. దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి దీన్ని కూడా. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఫోటో యాడ్ చేసినామో ఇక్కడ స్టార్టింగ్‌కొచ్చేసేయండి. ఇక్కడ 5.26 మిల్లీ సెకండ్ దగ్గరకొచ్చేసి పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ లేయర్ పైన క్లిక్ చేసుకోండి. ఓకే. పేస్ట్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మనకు అడ్జస్ట్‌మెంట్ కాకపోతే ఇక్కడ వచ్చేసి ఇక్కడ టైమర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇక్కడ. ఓకే. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో ఎక్కడ ఉందో అక్కడికొచ్చేసి పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ స్టైల్ ఇక్కడ ఇక్కడ ఫోటో లేయర్ ఎక్కువ ఉంది కాబట్టి టైమర్ పైన క్లిక్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్‌ని ఇక్కడ కట్ చేసుకోండి. ఓకే. సరిపోతుంది. సేమ్ అదే విధంగా మళ్ళీ ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ లేయర్ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా! ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ సేమ్ ఇదే విధంగా వీడియో ఎండ్ వరకు ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి కదా! ఇక్కడ ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అన్ని ఫోటోస్‌కి సేమ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్‌పోర్ట్ కొట్టేసుకోండి. థాంక్ యూ.